హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మేము ఈరోజు మన పంచాయతీల విషయం ఏమిటి అంటే వరద బాధితులు. ఎస్ అవునండి, మన ఆంధ్ర తెలంగాణలో గత 4 డేస్గా వరదలు బీభత్సం సృష్టించడం, చాలామంది ఫుడ్ లేక షెల్టర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వాళ్ళ వంతు వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు. ఎవరైనా సాయం అందకపోతే కనుక డెఫినెట్గా ఆ నెంబర్స్కి చేయండి అని చెప్పేసి కొన్ని నెంబర్స్ పెడుతున్నారు. నేను కూడా మన వీడియోలో యాడ్ చేస్తాను. సో మాది కూడా విజయవాడ అవడం వల్ల మేము కూడా మా పేరెంట్స్తో మాట్లాడి ఒక 4-5 డేస్ అవుతుందండి. నో పవర్, నో కరెంట్, ఫుల్ వాటర్ వచ్చేసినాయి. మేము హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళడానికి కూడా మధ్యలో రోడ్స్ అనేది చాలా ఇదైపోయినాయి. కొన్ని చోట్ల ఇది కట్టలు తెగిపోయినాయి అని చెప్పేసి మాకు రావద్దు అని చెప్పేసి ఇంటిమేషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. 4-5 డేస్ నుంచి లిటరల్గా మా పేరెంట్స్తో మేము కూడా మాట్లాడలేదు. సో అంత దారుణంగా ఉంది ఇప్పటి వరకు. ఎప్పుడు అంటే చాలాసార్లు వరదలు వచ్చినాయి, కానీ ఏపీలో అంతకుముందు నా చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఊహ కూడా తెలియదు అప్పుడు వచ్చినాయేమో అని చెప్పేసి అనడం జరిగింది. సో ఇట్లా ఉంది. సో దీనికి చాలామంది మన సినీ ప్రముఖులు విరాళాలు ఇవ్వడం జరిగింది. సో ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 1 CR అమౌంట్ ఇవ్వడం జరిగింది. చాలామంది ఆయన బయటికి రాలేదు. ఫ్లడ్స్ ఇలా వచ్చింది, వరదలు ఇలా వచ్చినాయి, హెల్ప్ చేయడానికి మాట్లాడడానికి బయటికి రాలేదు. బట్ ఆయన రావడం వల్ల మిగతా వాళ్ళందరికీ అక్కడ ప్రాబ్లం అవుతుంది, సెక్యూరిటీ అందరు రావడం ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆయన రావద్దు అని చెప్పడం వల్ల మాత్రమే ఆయన రాలేదండి. అదే రీజన్ ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. నేను రాకుండా ఉంటే రిస్కీ ఆపరేషన్స్ ఇంకా బాగా జరుగుతాయి అని చెప్పేసి చెప్పారంట. సో దానివల్లే పవన్ కళ్యాణ్ గారు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు 1 CR వచ్చారు, 1 CR ఇచ్చారు. అండ్ సో నెక్స్ట్ చిరంజీవి గారు కూడా ₹1 ఇచ్చారు మన ఆంధ్ర అండ్ తెలంగాణ. ప్రభాస్ గారు 2 కోట్లు ఇచ్చారు, ఆంధ్రాకి ₹1 అండ్ తెలంగాణ ₹1. విశ్వక్సేన్ 5 లక్షలు ప్రకటించారు ఏపీ రిలీఫ్ ఫండ్కి అండ్ తెలంగాణ రిలీఫ్ ఫండ్కి. అండ్ వైజయంతి మూవీస్ వాళ్ళు 25 lakhsని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలకృష్ణ గారు ఏపీకి 50 lakhs అండ్ తెలంగాణకి 50 lakhs ఆయన కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. ఎన్టీఆర్ గారు ఆయన కూడా చాలా పెద్ద మనసుతో, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన కూడా 1 CR అనౌన్స్ చేశారు. ఏపీకి 50 lakhs అండ్ తెలంగాణ 50 lakhs ఇద్దరికి డొనేట్ చేయడం జరిగింది. నారా భువనేశ్వరి గారు అండ్ మన హెరిటేజ్ తరపు నుంచి ₹1 ఫండ్ని డొనేట్ చేశారు. ఆంధ్రాకి ₹1 అండ్ తెలంగాణకి ₹1, 2 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్స్కి డొనేట్ చేయడం జరిగింది. అండ్ సో మహేష్ బాబు గారు కూడా ఆంధ్రాకి 50 లక్షలు, తెలంగాణకి 50 లక్షలు, ₹1 సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. అండ్ త్రివిక్రమ్, రాధాకృష్ణ, నాగవంశీ ముగ్గురు ప్రొడ్యూసర్స్ కలిసి 25 lakhs వాళ్ళు కూడా ఏపీ అండ్ తెలంగాణ రిలీఫ్ ఫండ్స్కి డొనేట్ చేయడం జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ తను కూడా ఏపీకి అండ్ తెలంగాణకి కలిపి అక్కడ 15 lakhs, ఇక్కడ 15 lakhs, 30 lakhs వరకు డొనేట్ చేశారు. అండ్ విశ్వక్సేన్ కూడా ఏపీ రిలీఫ్ ఫండ్కి 5 lakhs అండ్ తెలంగాణ రిలీఫ్ ఫండ్కి 5 lakhs డొనేట్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది డొనేట్ చేశారు. బట్ వీళ్ళు మూవీ సెలబ్రిటీస్ నుంచి ఎవరెవరు డొనేట్ చేశారు, మెయిన్ పర్సన్స్ అనేది నేను ఒకటి చిన్న వీడియో చేశాను. అందరూ ఇలాంటి టైంలో మన హీరోలు వాళ్ళందరూ బిజినెస్ పీపుల్స్ అందరూ వచ్చి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి టైంలోనే ఒక యూనిటీ అనేది ఉంటుంది. మన సినిమాలు చూస్తున్నారు అనే ఇది మన ఫ్యాన్స్ అనేది బయటకు వచ్చి హీరోస్ అందరూ పెద్ద మనసుతో అమౌంట్ డొనేట్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా రెస్క్యూ జరుగుతూనే ఉందండి. సీరియస్లీ ఇప్పటికి కొన్ని ప్లేసెస్లో పవర్ లేదు. మేము కొన్ని కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం మా పేరెంట్స్ని, ఇంకా కాంటాక్ట్ కూడా అవ్వట్లేదు అనమాట. బయట ఎక్కడో ప్లేసెస్కి కొన్ని ప్లేసెస్లో మా కజిన్స్ వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళు కొంచెం లేదు ఇక్కడ ఉన్నారు పర్లేదు ఓకే అనేది మాకు ఇన్ఫర్మేషన్ మా కజిన్స్ చెప్తూ ఉన్నారు. బట్ అంతే తప్ప ఇంకా ఇలాంటిది పవర్ కానీ సిగ్నల్స్ కానీ నెట్ కనెక్షన్స్ కానీ ఇట్లాంటివి లేదు. సో ఇప్పటికీ 4-5 డేస్ అవుతుంది. సో ఇది మన పంచాయతీల విషయం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మేము థ్యాంక్ యూ.